ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో అంటే, బిడ్డా, ఒక గుడ్ న్యూస్ తల్లి. ఈరోజు ఈ సాయి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషంతోనే నీకొక గుడ్ న్యూస్ అందించాలని వచ్చాను. నువ్వు గనక ఆ గుడ్ న్యూస్ విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు. అదేంటో తెలుసా? బిడ్డా, ఒక వ్యక్తి నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నారు. నీ లైఫ్ సెట్ చెయ్యాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వారెవరో తెలుసా? వారు వారి ప్రేమను నీతో చెప్పటానికి కూడా సంకోచపడుతున్నారు. నీ అంతటా నువ్వే తెలుసుకోవాలి. లేకపోతే అంతటి అద్భుతమైన, అమూల్యమైన ప్రేమను కోల్పోతావు. అంతటి అద్భుతమైన సహాయం చేసే వ్యక్తిని కూడా నువ్వు కోల్పోతావు. ఎందుకంటే ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే ఒక సుడి తిరగబోతోంది. ఒక పెద్ద మార్పు జరగబోతోంది. నువ్వు ఇన్నాళ్లుగా ఏవైతే అనుభవించావో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వాటన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. నీకోసమే, నీ కష్టాలన్నీ చూసి, నీ బాధలను చూసి భరించలేక నీకోసం ఏరికోరి ఈ వ్యక్తిని నీ జీవితంలోకి నేనే పంపించబోతున్నాను. బిడ్డా, కాదనకుండా అందుకో. నిర్లక్ష్యం చెయ్యకు. నిర్లక్ష్యంతో వదిలేశావు అంటే ఇలాంటి అపురూపమైన బంధం నీకు మళ్ళీ మళ్ళీ దొరకదు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా కూడా నీకు దొరకదు. జాగ్రత్తగా కాపాడుకో అంటూ బాబాగారైతే ఇలా మనకు ఒక తెలియని సందేశాన్ని అందిస్తున్నారండి. బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే బాబాగారి నిజమైన సాయి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాబాగారు చెప్పే ప్రతి మాటని ఆలకిస్తారు, ప్రతి మాటని వింటారు, బాబాగారి దారిలో నడుస్తారు, బాబా గొడుగు నీడలోకి వెళ్ళిపోతారు. బాబా గొడుగు నీడలోకి వెళ్ళాము అంటే ఇంకా మనల్ని ఎవ్వరూ, ఏ దుష్టశక్తులు ఏమీ చెయ్యలేవు. ఎంత కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మనల్ని అస్సలు కదిలించలేవు. అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క, ఎన్నో ప్రాబ్లమ్స్తో విసిగిపోయి ఉన్నాం, సతమతం అయిపోతూ ఉన్నాము, ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నాం, సరైనటువంటి ఫలితాలే లేవక్క, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 8186033657. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా, చెడు దృష్టి, నరదృష్టి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, మానసిక సమస్యలు ఒక్కటి కాదండి, మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు. ఈయనకి ఎన్నో ఏళ్ల అనుభవం ఉందండి జ్యోతిష్యం చెప్పటంలో. ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి, మీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మా ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబా గారు అయితే ఇలా అంటున్నారండి, బిడ్డా, నాకు తెలుసు నువ్వు ఇంతకాలం ఎంత బాధను అనుభవించావో తెలుసు, ఎన్ని కన్నీళ్లను దిగమింగావో నాకు తెలుసు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు, కడుపు నిండా తినక, కంటి నిండా నిద్రపోక ఎన్ని రోజులైందో కూడా నాకు తెలుసు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, నాకంటూ ఒక వ్యక్తి వస్తే బాగుండు, నా సహాయానికి, నా తోడుకి, నేను బాధలో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడవటానికి, నేను ఆకలితో ఉన్నప్పుడు 2 ముద్దలు తినిపించటానికి, నేను పడుతున్న కష్టానికి తన చేయూతను అందించటానికి ఎవరో ఒకరు వస్తారు, నా బాబా నా జీవితంలోకి వారిని పంపుతారు అని ఎంతగా నువ్వు ఎదురు చూసావో నాకు తెలుసు.
ఏ పని చెయ్యాలన్నా ఒంటరిగానే జీవితంలో అడుగులు వేస్తున్నాను. నా అనేవాళ్ళు నా పక్కన ఉంటే నా జీవితం ఎంతో బాగుండేది. నా కష్టంలో, సుఖంలో పాలు పంచుకునేవాళ్ళు. ప్రతిదీ నేను వాళ్ళతో చెప్పుకునేదాన్ని. నా గుండె బరువుగా ఉన్నప్పుడు కాసింత ఆ బరువుని దింపుకోవటానికి ఒక్క మనిషి ఉంటే బాగుండు అని ఎంతో ఆలోచించావు కదా! ఎంతో అల్లాడిపోయావు కదా! అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూసావు కదా! నాకంటూ నా వ్యక్తి ఉంటే నా జీవితం బావుండేది. నా ఆనందాన్నైనా, నా దుఃఖాన్నైనా, నా బాధనైనా ఎవరితో పంచుకోవాలి నేను? నాకంటూ నా వ్యక్తి ఎవరూ లేరు కదా! నాకంటూ ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే బాగుండు బాబా! నా కోసం ఎవరినైనా పంపించవా? అంటూ చాలా సార్లు అడిగావు కదా బిడ్డా! అందుకే నీకోసమే ఏరుకోరి ఈ వ్యక్తిని నీ జీవితంలోకి పంపుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు వస్తున్నారో తెలిస్తే ఆనందంతో గంతులు వేస్తావు. ఎప్పుడూ కూడా సాయి నీకు ఒక హెచ్చరికనో, నువ్వు తప్పు చేస్తున్నావనో, నిన్ను హెచ్చరించటానికి, దండించటానికి మాత్రమే వచ్చేవాడు. ఈసారి మాత్రం చాలా ఆనందంతో నీకు ఒక గుడ్ న్యూస్ పంచాలని వచ్చాడు బిడ్డ. కాదనకుండా అందుకో. బిడ్డ, నిన్ను ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. నీ జీవితాన్ని సెట్ చెయ్యాలని, నీ జీవితాన్ని సెటిల్ చెయ్యాలని చూస్తున్నారు. వారెవరో తెలుసా? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మూలంగా నీకు ఏం జరగబోతోంది? ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఎలా ఉండబోతోంది? ఆ వ్యక్తి వస్తే నీ జీవితంలో ఇక బాధలా, కష్టాలా, కన్నీళ్ళా, లేక అన్నీ ఆనందాలేనా? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నావా? అయితే చెప్తాను విను బిడ్డా. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది అంటే చాలా అద్భుతమైన మలుపు తిరగబోతోంది. అలాగే నీకు ఏ దేవుడి అనుగ్రహం ఉందో కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా విను. బిడ్డా, నీ మనస్తత్వాన్ని గనుక గమనిస్తే ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్‌గా తీసుకుంటావు లైఫ్‌ని. సోమరితనం అంటే నీకు అస్సలు నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు సాగిపోతూ ఉంటావు. అలాగే అపజయాలను చూసి అస్సలు కృంగిపోయే మనస్తత్వమే నీది కాదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా సరే అనుభవిస్తావు, భరిస్తావు. అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూనే ఉంటావు. అలాగే నీ ఆలోచనలు కావచ్చు, నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇతర వ్యక్తులతో పంచుకోవటం కూడా నీకు అస్సలు నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటావు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వెయ్యటంలో కూడా మంచి నేర్పరితనం ఉంది బిడ్డ నీలో. నిన్ను ఒక మేధావిగా కూడా అందరూ గుర్తిస్తూ ఉంటారు. గుర్తింపును పొందుతూ ఉంటావు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తావు. ప్రజాకర్షణ కూడా నీకు ఎక్కువే ఉంటుంది బిడ్డ. జనాలు నీ వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. నీ మంచితనానికి ఆకర్షితులవుతూ ఉంటారు. నీ వినయానికి, నీ పనితనానికి ఆకర్షితులవుతూ ఉంటారు. అందుకే నీతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ఎందరో తహతహలాడిపోతూ ఉంటారు. ప్రజాభిమానం ఎక్కువగా ఉంటుంది తల్లి నీకు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కూడా చక్కగా రాణించగలుగుతూ ఉంటావు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తావు. స్థిరాస్తులను అభివృద్ధి కూడా చాలా చాలా బాగా చేస్తావు. వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేసే అంత సత్తా నీలో ఉంది. అలాగే నీకు అలంకారం అంటే ఎంత ఇష్టం బిడ్డ. ముఖ్యంగా ఒక నిలువెత్తు అద్దం కనిపిస్తే నీ అందానికి మెరుగులు దిద్దుకుంటూ, నీ అందాన్ని చూసి నువ్వు మురిసిపోతూ ఉంటావు. అప్పుడు ఒక చిన్న పిల్లలాగా, ఒక చిన్న బిడ్డలాగా అనిపిస్తూ ఉంటావు. నా బిడ్డకు అందం పట్ల ఎంత ఆకర్షణ అని ఈ సాయి కూడా మురిసిపోతూ ఉంటాడు. నిన్ను నువ్వు ఎంతగా చక్కదిద్దుకుంటావో, నిన్ను నువ్వు ఎంత అందంగా మలుచుకుంటావో, అలాగే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, నీ పనులని, ప్రతి ఒక్కదాన్ని కూడా అంతే అందంగా మలుచుకుంటూ ఉంటావు. వచ్చిన అవకాశాల్ని నీకు తగినట్టు అందంగా మలుచుకుంటూ ఉంటావు. గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటావు. అలాగే నీ భవిష్యత్తు ప్రణాళికల కోసం కూడా కేటాయిస్తూ ఉంటావు. అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా నీకు చాలా అధికంగా ఉంటాయి బిడ్డ. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తావు. నువ్వు నీ జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా నువ్వు అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటావు నువ్వు.
ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయంలో ఎలా ఉండాలి అన్నది కూడా నీకు చాలా చాలా బాగా తెలుసు బిడ్డ. సమయాన్ని బట్టి నువ్వు పోతూ ఉంటావు. పరిస్థితులను బట్టి కూడా నువ్వు నడుచుకుంటూ ఉంటావు. నీలో ఈ గుణం నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే అనవసర విషయాల్లో తలదూర్చి అస్సలు చిక్కుల్లో పడవు. ఇంకా ఎటువంటి కష్టాలు, బాధలు నిన్ను ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోవు నువ్వు. అలాగే స్నేహితులకు సహాయం చేయటంలో ముందుంటావు, ఆదుకోవటంలో ముందుంటావు. అవసరమైతే సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటావు. నీ యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ నిన్ను ప్రేమించేవారు కూడా అంతకంటే అధిక సంఖ్యలోనే ఉంటారు బిడ్డ. ఎందుకంటే ఒక విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు నిన్ను చూసి ఆకర్షితులవుతూ ఉంటారు. నీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు నీ యొక్క జీవితంలో ఉన్నారు. వారు నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నారు. అంటే వారికి చెప్పటం చేత కాలేదు. అంటే మీ పైన వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఏదైనా కానీ వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. కానీ నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నారు తల్లి. నీ మనసులో చోటు సంపాదించుకోవాలని, నీతో మాట్లాడాలని, నీతో జీవితం సాగించాలని ఎంతో ఆరాటపడుతున్నారు, తపన పడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా సరే కావచ్చు. నీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవటానికి నిరంతరం ఆరాటపడుతూనే ఉన్నారు, వెంపర్లాడుతూనే ఉన్నారు. అటువంటి వ్యక్తులు నీ చుట్టుపక్కల కానీ, మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు బిడ్డ. నీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు. నిన్ను వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. అంటే అందరికీ వారు చెప్పుకోరు, వారంటే మాకిష్టమని అందరితో చెప్పుకోరు. అలాగే మీతో కూడా చెప్పుకోలేరు. చాలా మొహమాట స్వభావులు. కానీ మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుని ఆరాధిస్తూనే ఉన్నారు. అలాగే నీకు మేలు జరగాలని అనేక రకాలుగా నీకు సహాయం. అటువంటి వ్యక్తుల వల్ల నీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి బిడ్డ. నీ యొక్క లైఫ్ సెటిల్ చెయ్యాలని కూడా వారు ఎంతో ప్రయత్నిస్తున్నారు, చూస్తున్నారు. ఒకవేళ నీకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నావా, నీకు మంచి అవకాశాలు ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే నువ్వు వ్యాపారంలో రాణించలేకపోతున్నావా, వినియోగదారులను ఆకట్టుకోలేక మార్పులు ఏ విధంగా చెయ్యాలో తెలియక సతమతమవుతూ ఉన్నావా, వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా నీకు హెల్ప్ఫుల్గా ఉంటారు, ఉండాలని చూస్తున్నారు. ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే కనుక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయి ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ అంటే ఇలా వారు మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు. అంటే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకు వారు మీపై చూపించేది ప్రేమ కూడా అయి ఉండొచ్చు, అభిమానం కూడా అయి ఉండొచ్చు. అంటే మీ యొక్క ప్రేమను పొందాలని కూడా వాళ్ళు ఆరాటపడుతున్నారు, ఆశపడుతున్నారు. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ఫుల్ ఫలితాలను చూడాలని కూడా వారు ఎంతో ఆరాటపడుతున్నారు బిడ్డ. దానికోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. మీకు సహాయకరంగా కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులు నీ యొక్క జీవితంలో ఎవరున్నారో గుర్తించి వారిచ్చే సలహాలను పాటించడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీ యొక్క జీవితం సజావుగా, సాఫీగా, అద్భుతంగా సాగిపోతుంది. అలాగే వారి యొక్క ప్రేమను, అభిమానాన్ని నువ్వు అర్థం చేసుకుని వారితో నువ్వు స్నేహ బంధాన్ని లేదా ప్రేమ బంధాన్ని కొనసాగించటం వల్ల నీకు మేలు తప్ప కీడని జరగదని చెప్పుకోవాలి. ఎందుకంటే నీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని వాళ్ళు ఎంతగానో ఆరాట పడిపోతున్నారు, తపన పడిపోతున్నారు, ప్రయత్నిస్తున్నారు. అలాగే నీ జీవితంలో నీకు ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నా కానీ వాటి నుండి నిన్ను విముక్తి చెయ్యటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీకు కీడు చెయ్యాలని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు తల్లే, నీ మేలునే కోరుతారు. అటువంటి వ్యక్తిత్వం మీ బంధాన్ని కొనసాగించడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకంటే ఒక మనిషిపై ప్రేమను, అభిమానాన్ని చూపిస్తున్నారా, లేక ఒక మనిషి తన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం ఆ వ్యక్తిని చూసినా, ఆ వ్యక్తి ప్రవర్తనను చూసినా మనకు ఈజీగా అర్థమైపోతుంది. లేకపోతే ఒక మనిషి నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, వారు చేసే పనులను బట్టి ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. అయితే నీపైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ, అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా కానీ ఖచ్చితంగా
వారిపైన అభిమానాన్ని చూపిస్తున్నారు, మీపైన అభిమానాన్ని చూపిస్తున్నారు, ప్రేమను చూపిస్తున్నారు అనే విషయం నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించు. వారి మాటలను అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు. వారు నీకు నీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అందించటానికి నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉన్నారు నీ వెనుక. అది నీకు అర్థం కావటం లేదు. వాళ్ళు చూస్తే చాలా మొహమాటస్తులు, నీకు చెప్పలేక బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు, నీ మేలు కోరేవాళ్ళు నీ చుట్టూ ఎవరున్నారు? నీకు సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో, నీ మంచిని కోరుతున్నవారు ఎవరున్నారో నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క 10 నిమిషాలు జాగ్రత్తగా ఆలోచించు బిడ్డ. నీ సాయి మీద భారం వెయ్యి. అప్పుడు నీకు ప్రతిదీ కూడా నీ సాయి దారి చూపిస్తాడు. మంచి ఏది, చెడు ఏది అన్న ఆలోచన కూడా నీకు కలిగిస్తాడు. నిన్ను ఇష్టంగా రహస్యంగా ప్రేమిస్తున్న వారెవరో, నీ జీవితాన్ని నీ లైఫ్ని సెటిల్ చేయాలని చూస్తున్న వారెవరో కూడా నీ సాయి నీకు ఖచ్చితంగా చూపిస్తాడు. కానీ నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకు తల్లి. ఎందుకంటే నువ్వు అశ్రద్ధ చేసి ఆలస్యం చేసినంత ఆ వ్యక్తిని దూరం చేసుకుంటావు. కాబట్టి జాగ్రత్త. వారు ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నీకు సక్సెస్ ఇవ్వటానికే ఎంతో ప్రయత్నిస్తున్నారు, నిరంతరం శ్రమ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా నీ జీవితంలో నిన్ను రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల నీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు నీకు ఉంటాయి బిడ్డ. అలాగే నీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు తల్లి. మంచితనం ఎక్కడుంటే శత్రువులు కూడా ఉంటారు కదా. నీ యొక్క విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే నువ్వు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడతారు. అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వారితో నీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా పంచుకోకు. ఒకవేళ పంచుకున్నావు అంటే నీ యొక్క వినాశనాన్ని నువ్వు కోరుకున్న వాడివి అవుతావు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలను కూడా అస్సలు వద్దు. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల నీకు నీ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు నీకు నువ్వే కొని తెచ్చుకున్నవాడు అవుతావు. అయితే నిన్ను ప్రేమించే వారిని, అభిమానించే వారిని ఆదరించు. వారితో బంధాలను కొనసాగించు. నిన్ను శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేసే తల్లి. వారితో బంధాలు ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం. ఈ విధమైనటువంటి అవగాహన నీకు ఖచ్చితంగా ఉండాలి తల్లి. ఉంటే నీ శత్రువులు ఎవరు, నీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేకపోతే గనుక నీ మంచిని కోరే వ్యక్తులు ఎవరు అని గుర్తించే అవగాహన నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అటువంటి అవగాహన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ఒక్కసారి నీ సాయిని వేడుకో. సాయి, నాకు ఏమీ తోచటం లేదయ్యా. ఈ ఈ సమయంలో నాకు మంచి ఆలోచన ఇవ్వు. వీరు నా మిత్రుల, శత్రువుల, నా మేలు కోరుతున్నారా, నా కీడు కోరుతున్నారా, ఏమీ తెలియటం లేదు, నాకు దారి చూపించు అని కళ్ళు మూసుకుని ఒక్క 2 నిమిషాలు నీ సాయిని కోరుకో, నీ సాయిని వేడుకో, నీ సాయిని మనసులో తలుచుకో. ఖచ్చితంగా వారు ఎలాంటి వారు అన్నది ఒక సందేశం అయితే నీ మెదడులోకి పంపుతాడు నీ సాయి, నీ మనసులోకి పంపుతాడు నీ సాయి. ఇప్పుడు ఏ బాధ వచ్చినా సాయి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండు. మంచి దారిలో నడిపిస్తాడు. అలాగే నీ జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి కూడా నువ్వు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు. ఎవరు బాధలో ఉన్నాము అని సహాయం కోరి వస్తారో వాళ్ళు మంచివారా కాదని ఒక్క నిమిషం ఆలోచించు. వారు మంచివారైతే తప్పకుండా వారికి సహాయం చెయ్యి. ఆకలితో ఉన్నవారు ఎలాంటి వారైనా అవని, దుష్టులైనా అవని, వారికి అన్నం పెట్టి ఆకలి తీర్చు. అది నీ కర్తవ్యం. బిడ్డ, చెప్పాను కదా, నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్న ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నీతోనే, నీ చుట్టూనే ఉన్నారు, నీ బంధువుల్లోనే ఉన్నారు అలాంటి వారు. అలాంటి వారు ఎవరో ఈ పాటికే నీకు అర్థమైపోయింది. అలాంటి వారిని ఏ కారణం చేతనైనా, నిర్లక్ష్యం చేతనైనా అస్సలు వదులుకోకు. వదులుకున్నావు అంటే అంతటి అద్భుతమైన బంధాన్ని, ప్రేమను, అభిమానాన్ని, ఆప్యాయతని నువ్వు కోల్పోతావు. మళ్ళీ జీవితంలో అలాంటి వ్యక్తి నీకు అస్సలు తారసపడే ప్రసక్తే ఉండదు. జాగ్రత్త బిడ్డ. తను నీతో ఉంటే నీ జీవితం, నీ లైఫ్ ఎంతో హ్యాపీగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. నీ జీవితంలో కష్టం అన్నది నీ దరికి రానివ్వకుండా కాపాడుకుంటారు వాళ్ళు. ప్రతి కష్టంలోనూ నీకు తోడుంటారు. ప్రతి బాధలోనూ సహాయంగా నిలుస్తారు. ప్రతి సంతోషంలోనూ పాలు పంచుకుంటారు. అటువంటి వ్యక్తిని
అస్సలు ఏ కారణం చేత వదులుకోకు. వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు తల్లి. నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవి. ఈ సాయి ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తావని నాకు తెలుసు. సాయి మాట విన్నావు అంటే, ఈ సాయి గొడుగు నీడకు వచ్చేసావు అంటే సాయి నిన్ను అన్ని విధాలుగా రక్షించుకుంటూనే ఉంటాడు. అది ఎప్పుడు? నువ్వు నీ సాయి మాటలని, సందేశాలని విన్నప్పుడు, నీ సాయి దారిలో నువ్వు నడిచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు అలా ఉంటావని ఆశిస్తున్నాను బిడ్డా. ఈ సాయి ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ వ్యక్తి రాక వల్ల నీ జీవితం గొప్పగా మారుతుంది అని ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అంటూ బాబాగారు ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.